श्रावण मास के अंतिम शुक्रवार के अवसर पर गोदावरी खाना के मार्कंडे कॉलोनी स्थित आर्य वैश्य भवन में आर्य वैश्य महिलाओं द्वारा भव्य रूप से वासवी माता लक्ष्मी देवी लक्षाजुल कार्यक्रम का कुमकुम पूजा से आयोजन हुआ। श्रद्धा भक्ति के साथ बड़ी संख्या में महिलाओं ने इस पूजा कार्यक्रम में भाग लिया। इस कार्यक्रम में मुख्य अतिथि के रूप में भाजपा रामागुंडम इंचार्ज श्रीमती कुंदला संध्या रानी को आमंत्रित किया गया, जिन्होंने विशेष रूप से उपस्थित होकर महिलाओं के साथ पूजा कार्यक्रम में भाग लिया। बाद में उन्होंने संबोधित करते हुए कहा कि परंपराओं के संरक्षण के साथ साथ महिलाओं की एकता विश्वास के लिए ऐसे कार्यक्रम और अधिक प्रोत्साहन प्रदान करता है। उन्होंने इस कार्यक्रम को सफलतापूर्वक आयोजित करने वाली आर्य वैश्य महिलाओं को बधाई दी। इस कार्यक्रम में दुग्गी, शेट्टी, गुल्ला, अबुल्ला, स्वरूप, कुक्काड़पू, वेंकटेश्वर श्रीराम आदि मौजूद रहे। నమస్కారం। ఈరోజు శ్రావణ మాసం చివరి శుక్రవారం ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ ఆర్య వైశ్య సంఘం గోదావరిఖని పట్టణంలో ఆర్య వైశ్య భవనంలో సంఘం వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఆర్య వైశ్య సంఘం మహిళా సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి కుంకుమార్చన అలాగే లక్ష గాజులతో అర్చన పూజ కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది। ఈ సందర్భంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా శ్రావణ మాసం అంటేనే పండగలాగా నోములు, పూజలు, వ్రతాలు ఇట్లా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతోటి ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణం లోపల ఈ శ్రావణ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నారు। ముఖ్యంగా ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అమ్మవారికి ఎంతో నియమ నిష్టలతోటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము। ముఖ్యంగా ప్రతి స్త్రీ కోరుకునేది ముందుగా తను నిండు నూరేళ్ళు కూడా ముత్తైదుగా ఉండాలనేది, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యంతో మరి కుటుంబం ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో స్త్రీలు పూజిస్తూ ఉంటారు అమ్మవారిని। మరి అమ్మవారి ఆశీర్వాదం నిండుగా అన్ని కుటుంబాలపై ఉండాలని, వారు పిల్ల పాపలతోటి మరి నిండు ముత్తైదువతనంతో వారు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీర్వాదం వారికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను। ముఖ్యంగా ఈ పూజా కార్యక్రమంలో వారితో పాటుగా పాల్గొనడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఒక ఆధ్యాత్మిక వాతావరణం లోపల ప్రజలందరూ కూడా భక్తి పారవస్యంలో ఈ రకంగా ఉండడం అనేది చాలా శుభ పరిణామం। వచ్చేటువంటి రోజులలో మరి ఈ ప్రాంతం అంతా కూడా మరెంతో భక్తితో మరెంతో ఆధ్యాత్మిక భావనతోటి ప్రజలందరూ కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరొకసారి ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు। ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులకి అలాగే మహిళా సంఘం స్త్రీలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను। జై వాసవి మాత।